ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ వీడియోలో పోలిపాడ్యమి రోజున పూర్తి పూజా విధానం ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పోలిపాడ్యమి పండుగను మనము ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసంలో మొదటి రోజు పాడ్యమి తిథి రోజున ఈ పండుగనైతే జరుపుకుంటామండి. ఏంటండి ఈ పోలిపాడ్యమి అంటే, ఈ రోజున పోలి తల్లికి నీటిలో దీపాలు అనేటివి ప్రత్యేకంగా వదులుతామండి. పోలిపాడ్యమి యొక్క ప్రత్యేకత ఏంటంటే, కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా నెల రోజులు దీపారాధన అనేది చేయలేని వాళ్ళు ఉంటారు కదండి. ఏదైనా సరే పీరియడ్స్ వాళ్ళు కానివ్వండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, ఏదైనా ఎమర్జెన్సీ వర్క్తో వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అలా ఇంట్లో దీపారాధన చేయలేని వాళ్ళు కార్తీక మాసం నెల మొత్తం కూడా మీకు పూజా ఫలితం రావాలి అంటే ఈ పోలిపాడ్యమి రోజున ఉదయాన్నే మీరు నీటిలో దీపాలు అనేటివి వదలాలండి. ఇలా చేస్తే మీకు కార్తీక మాసం పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. అయితే ఈ పూజను ఎక్కడ చేసుకోవాలండి, ఎవరు చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేస్తానండి. ఈ పూజను అయితే మనము ఏదైనా సరే నదీ తీరాల దగ్గర కానివ్వండి, లేదా చెరువుల దగ్గర, టెంపుల్స్లో కోనేరు దగ్గర కానివ్వండి, ఒకవేళ వీటి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే మీరు తులసి చెట్టు ముందు కానివ్వండి, లేదా ఒకవేళ తులసమ్మ ఆనవాయితీ లేని వాళ్ళు ఇంట్లోనే మీరు శివుని ఫోటో కానీ విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను ఆ విధి విధానాన్ని చాలా సింపుల్గా తెలియజేస్తున్నానండి. చక్కగా మీరు ఈ పూజ ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో, తులసమ్మ దగ్గర అయితే తులసి చెట్టు ముందు మీరు చక్కగా ముగ్గులన్నీ వేసుకొని, అష్టతల పద్మ ముగ్గు కానీ లేదా ఏదైనా నక్షత్రం ముగ్గు కానివ్వండి, ఏదైనా సరే ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. దాని మీద మీరు ఏదైనా సరే ఒక వెడల్పు ఉన్నటువంటి గిన్నె కానివ్వండి, తాంబూల తట్ట కానివ్వండి, ఇత్తలది కానీ, వెండిది కానీ, స్టీల్ది కానీ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. మీరు పెట్టుకున్నటువంటి ఆ పాత్రలో మీరు సగం వరకు నీటిని పాత్రకి పసుపు కుంకుమలు అనేటివి చక్కగా పెట్టుకోవాలండి. ఆ నీళ్లను మీరు సాక్షాత్తు గంగాదేవిగా భావించి నమస్కారం అనేది చేసుకోవాలండి. ఆ తల్లికి మీరు పసుపు కుంకుమలు, అలానే అక్షింతలు, గంధం, పుష్పాలు అవన్నీ వేసి నమస్కారం అనేది చేసుకోవాలి. పోలిపాడ్యమి రోజున తప్పకుండా అరటి డొప్పలలో దీపాలు అనేటివి వెలిగిస్తారండి. కుదిరినంత వరకు మీరు అరటి డొప్పలలో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ అరటి డొప్పలు మా దగ్గర లేవండి, మేము ఉన్నటువంటి ఏరియాలో మాకు దొరకలేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి. మీరు ఏదైనా సరే డిస్పోజ్ ప్లేట్స్ కానివ్వండి, ఏదన్నా మనం పాయసం కప్పులు ఉంటాయి కదండి, వాటిల్లో కానివ్వండి, టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, టెంకాయ చిప్పలో కానివ్వండి, లేదా చాలామంది ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఏదైనా ఇత్తల ప్లేట్ ఉంటే ఇత్తల ప్లేట్ మీద, అలానే మనకి మార్కెట్లో పూజా షాప్స్లో కూడా అరటి ప్లేట్స్ అనేటివి కూడా అమ్ముతూ ఉంటారండి. అరటి ఆకుతో చేసిన ప్లేట్స్ ఉంటాయి, అలానే అరటి చెట్టుతో చేసినటువంటి ప్లేట్స్ కూడా అమ్ముతారండి. మనకి ఈజీగా ఒక ప్లేట్ వచ్చేసి 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుంది. మీరు కుదిరినంత వరకు. నేనైతే ఈ వీడియోలో అయితే అరటి డొప్పలలో దీపారాధన అనేది చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే పోలిపాడ్యమి ఒత్తి అనేది కూడా చాలా మంది చేసుకుంటూ ఉంటారండి. అంటే 30 ఒత్తులు కలిపి 30 రోజులు, ఈ పాడ్యమి తిథిన ఒక రోజుతో కలిపి 31 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారండి. మరికొంతమంది 33 ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారండి. ఎందుకంటే పాడ్యమి తిథితో పాటు కలిపి మనకి 31 ఒత్తులు ప్లస్ మనకి ఆ రోజున గంగాదేవికి, గణేశునికి మరొక 2 ఒత్తులు కలిపి 33 ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారండి. కొంతమంది 35 కూడా వెలిగిస్తూ ఉంటారండి. మీరు ఎన్నైనా సరే మీరు ఒత్తులు అనేటివి వెలిగించుకోవచ్చు. ఈ రోజున నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అంటే, ఈ రోజు మనకి కార్తీక మాసంలో చివరి రోజుగా చెప్తాం కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఈ రోజున పూజ అనేది మీరు ఎంత నిండుగా భక్తితో మీరు పూజ చేస్తారో మీకు ఫలితం అనేది అంత బాగుంటుందండి. ఈ పూజ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆడంబరాలు, అలంకరణలు అవన్నీ ఏవీ లేకుండా నిండు భక్తితో పూజ చేయడమే ఈ పోలి స్వర్గానికి వెళ్ళిన కథ యొక్క ఉద్దేశం అండి. పోలి స్వర్గానికి ఎలా వెళ్ళింది, పోలిపాడ్యమి వ్రత కథ ఏమిటి, నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. నేనైతే ఇక్కడ అరటి డొప్పలన్నిటినీ సిద్ధం చేసుకొని, ఈ అరటి డొప్పలు ఉంటాయి కదండి, మధ్యలో కొద్దిగా ఘాట్లు అనేటివి పెట్టుకొని, నేను ఇక్కడ ఒత్తులు అనేటివి నేను ఈ నెలంతా పెట్టుకున్నాను. ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ 9 ఒత్తులు కానీ ఏదైనా సరే బేసి సంఖ్యలో ఉండేలాగైతే మనం చూసుకోవాలి. ఆ ఒత్తులను మనం ముందుగా నూనెలో నానపెట్టుకొని ఆ ఒత్తులను మనము ఈ అరటి డొప్పలలో పెట్టుకొని ఏకహారతితో దీపారాధన అనేది చేసుకోవాలండి. మనము చెప్పుకున్నాం కదండి, తులసి చెట్టు ముందు కానివ్వండి, లేదా మనము ఏదైనా ఇంట్లో శివుని ఫోటో ముందు కానీ పెట్టుకోవాలండి. ఎట్లా అన్నా సరే చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆదిదేవుడు గణపతిని అయితే ప్రార్థించుకోవాలి. గణపతి కోసం నేను ఇక్కడ గణపతిని చిన్నగా పసుపు ముద్దతో అయితే చేసుకున్నానండి. నా దగ్గర శివలింగం ఉందని శివుని కూడా నేను ఈ పూజలో అయితే పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కార్తీక దామోదరుడు అంటే తులసి కోటలో మట్టిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకొని కార్తీక దామోదరుని పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ముందుగా గణపతి దగ్గర ఓం గం గం గణపతి నమః అని నమస్కారం చేసుకోవాలి. తర్వాత శివయ్య దగ్గర, తర్వాత కార్తీక దామోదరుని దగ్గర అక్షింతలు వేసుకొని, తులసమ్మ దగ్గర అక్షింతలు వేసుకొని మనము
ఈ దీపాలన్నిటినీ వెలిగించేసుకుంటాం కదండి. దీపాలన్నిటికి కూడా నమస్కారం అనేది. దీపారాధన అంతా అయిన తర్వాత, స్వామి వారులందరికీ పూజ అంతా అయిన తర్వాత మీరు ఆ దీపాల దగ్గరే పోలిపాడ్యమి వ్రత కథనైతే చదవాల్సి ఉంటుందండి. చదవలేని వాళ్ళు విన్నా కూడా మంచిదేనండి. చదివేటప్పుడు వినేటప్పుడు మీరు చేతిలో కొద్దిగా అక్షంతలు పట్టుకొని శ్రద్ధగా ఆ కథను వినండి. మీకు ఉన్నంతలో మీరు పూజ చేసుకుని తృప్తిగా ఏదైనా ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని, అలానే పసుపు కుంకుమ వేసుకొని, దక్షిణగా ఎంతైనా డబ్బులు వేసుకొని, అందులో ఒక ప్లేటు, దాని మీద ఒక ప్రమిద, ఒక చిన్న దీపం అనేది వెలిగించుకొని నీటిలో మీరు 3 సార్లు ఆ నీటిలో దీపాన్ని వదులుతున్నట్టుగా మీరు నమస్కారం చేసుకున్నా కూడా చాలా మంచిదండి. ఈ విధంగా అయితే పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా ధూపం దీపం అనేది చూపించాలండి. మంగళ నీరాజనం అనేది ఇవ్వాలి. మీ శక్తి కొలది మీరు టెంకాయను కూడా సమర్పించుకోవచ్చండి. మీరు ఈ పూజా విధానాన్ని ఇంట్లోనే ఈ విధంగా తేలికగా చేసుకోండి. మీకు ఇంకా ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. దానికన్నా ముందుగా మీరు వీడియోని మొత్తం క్లియర్గా చూడండి. ఈ పూజా విధానం అనేది మనం ఇంట్లోనే కాదండి, దేవాలయంలో కూడా మనం ఇదే విధంగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనుకైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.